చాలామంది సక్సెస్ రేట్ అనుకున్నది సాధించిన ఒక అద్భుతమైన టెక్నిక్. నేను కూడా ఈ టెక్నిక్‌ని ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్‌ని పొందాను. అలాంటి టెక్నిక్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టెక్నిక్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనేవి ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా మనీ మంత్ర గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ వాడడం వల్ల అందులో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసుకుంటూ, అందులో ఉన్న టెక్నిక్స్‌ని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ పొందడానికి ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైనే కనిపిస్తున్న నెంబర్‌కి నన్ను రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ పిల్లో మెథడ్ యూజ్ చేసి చాలామంది అద్భుతమైన రిజల్ట్స్ పొందారు. కానీ ఇనీషియల్‌గా ఈ పిల్లో మెథడ్ అనేసరికి పిల్లోతో ఏంటి? మెథడ్ ఏంటి? అని అనిపించొచ్చు. కానీ ఈ మెథడ్ అనేది చాలా అద్భుతమైనది. అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పిల్లో మెథడ్‌ని 100% నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ పిల్లో మెథడ్‌ని నమ్మకంతో చేయండి. మంచి రిజల్ట్స్‌ని ఇస్తుంది. ఈ పిల్లో మెథడ్‌కి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా నేను చెప్తున్న స్టెప్స్‌ను ఫాలో అవుతూ, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తను ఫాలో అవుతూ ఈ పిల్లో మెథడ్ టెక్నిక్‌ని అప్లై చేయండి. పక్కాగా 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పిల్లో మెథడ్ యూజ్ చేసి పిల్లోలో ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ పైన ఏమి రాసుకోవాలి, ఆ పేపర్ని మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను. ఎండ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చివరిలో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. మొదట్లో వినేటప్పుడు పిల్లోనా? మెథడా? ఏంటి అసలు పిల్లోతో ఏం చేస్తాము అని చాలామంది అనుకుంటారు. మేబీ నవ్వుకుంటారు కూడా. కానీ ఈ పిల్లో మెథడ్ అనేది మన మైండ్‌ని చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఒక కోరిక పట్ల, ఒక కోరిక పైన. మన మైండ్ నుంచి రిలీజ్ అయ్యే ఎన్నో వేల థాట్స్‌లో అందులో ఒక పర్టిక్యులర్ థాట్‌కి, ఒక పర్టిక్యులర్ ఆలోచనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చి, దానిని యూనివర్స్‌లోకి పంపించడానికి సహాయపడేదే ఈ పిల్లో టెక్నిక్. ఏవైతే ఆలోచనకి మనం నైట్ పడుకునే ముందు ఒక ఎనర్జీని పాస్ చేసి, వాటిని యూనివర్స్‌లోకి పంపిస్తూ, ఆ పంపించిన ఆలోచనకి మన మెదడు సహకరిస్తూ వాటిని యూనివర్స్‌లోకి ఎక్కువ ఎనర్జీతో పంపించడానికి సహాయపడేదే ఈ పిల్లో మెథడ్ టెక్నిక్. అయితే ఈ పిల్లో మెథడ్ టెక్నిక్‌ని దేనికోసం ఉపయోగించొచ్చు అని ఎవరికైనా డౌట్ ఉంటే, ఈ టెక్నిక్‌ని హెల్త్ కోసం ఉపయోగించొచ్చు, రిలేషన్‌షిప్ కోసం, కెరియర్ కోసం, కొత్త జాబ్ కావాలనుకున్నా, ప్రమోషన్స్ కావాలనుకున్నా, ఏదైనా తొందరలో కొంత మొత్తంలో అమౌంట్ మీకు రావాలని అనుకున్నా, దేనికోసమైనా సరే ఈ టెక్నిక్‌ని ఉపయోగించొచ్చు. ఎటువంటి కోరికైనా సరే ఒక 10-15 డేస్‌లో మనకి నెరవేరాలి అని అనుకున్న ప్రతి కోరికకు ఈ టెక్నిక్‌ని యూజ్ చేయొచ్చు. ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా. ఈ పిల్లో మెథడ్‌ని ఎలా యూజ్ చేయాలి అనే ప్రాసెస్‌ని ఇప్పుడు నేను చెప్తాను. ఈ పిల్లో మెథడ్ వాడడం వల్ల ఏదైతే మార్నింగ్ మనం లేస్తామో అప్పుడు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఒక పర్టిక్యులర్ ఆలోచనకి ఎక్కువ ఎనర్జీని ఇచ్చేటట్టు చేసేదే ఈ పిల్లో మెథడ్ టెక్నిక్. ఇక్కడ మీరు ఈ పిల్లో మెథడ్ టెక్నిక్ యూజ్ చేయాలి అంటే ఏం కావాలి అంటే, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిపైన ఒక స్పష్టత అనేది ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. మీరు దేనికోసమైతే చేస్తున్నారో అది జాబ్ కోసమైనా సరే, కెరియర్ కోసమైనా సరే, ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసమైనా సరే, లేదంటే ఒక 10-15 డేస్‌లో కొంత డబ్బు కావాలనుకుంటున్నా సరే,
ఆ కోరిక అనే దాని మీద ఒక స్పష్టత అనేది ఉండాలి. ఒకసారి ఒకే కోరికని పెట్టుకుంటే మంచిది. 2, 3 కోరికలు పెట్టుకోకూడదు. ఒకసారి ఒకే ఒక కోరిక పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక పవర్‌ఫుల్ ఎఫర్మేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్న ఎఫర్మేషన్‌ని ఒక పేపర్ మీద రాసి దానిని పిల్లోలో పెట్టాలి. ఈ పేపర్‌ని పిల్లోలో పెట్టిన తర్వాత మీరు కొన్ని ఎమోషన్స్‌ని యూనివర్స్‌లోకి పంపించాలి. ఆ ఎమోషన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే, మీ కోరిక తీరిన తర్వాత మీకు ఎటువంటి భావాలు ఉంటాయో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్‌ని యూనివర్స్‌లోకి పంపించాలి. ఇలా ఈ కోరికని పిల్లోలో పెట్టిన తర్వాత నిద్రకు ముందు మీరేదైతే పేపర్ మీద రాసుకున్న కోరికని పిల్లోలో పెట్టారో, నిద్రకు ముందు మీ ఫీలింగ్స్, ఎమోషన్స్‌ని యూనివర్స్‌లోకి పాస్ చేస్తూ ఇలా మీ కోరిక తీరే వరకు రెగ్యులర్‌గా ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇలా ఫీల్ అవుతూ కృతజ్ఞత కలిగి ఉండడం వలన ఈ పిల్లో మెథడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఏదైతే మనం నిద్రపోయే ముందు ఒక థాట్‌కి ఎక్కువ ఎనర్జీ అనేది ఇచ్చి యూనివర్స్‌లోకి పంపిస్తామో, ఆ థాట్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యి, వాటికి ఎక్కువ ఎనర్జీ యాడ్ అయ్యి, మన కోరిక తీరేటట్టుగా, మన కోరిక మనం అనుకునే విధంగా నెరవేరేటట్టుగా యూనివర్స్‌లోకి పంపించబడుతుంది. ఆ కోరిక నెరవేరే విధంగా ఎక్కువ అవకాశ మార్గాలనేవి యూనివర్స్ మనకి ఇస్తుందన్నమాట. ఏదైతే నైట్ పడుకునే ముందు చివరిగా ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే థాట్ ఉంటుందో దానికి ఎక్కువ ఎనర్జీ యాడ్ అయ్యి యూనివర్స్‌లోకి పంపించబడుతుంది. అని ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కోరిక కోరుకునే ముందు, నైట్ పడుకునే ముందు మీకు చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇంట్లో డిస్టర్బెన్స్ అవ్వచ్చు, పిల్లలు గొడవ చేయడం అవ్వచ్చు, లేదంటే ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదైనా జరిగిన విషయాలు గుర్తు రావడం అవ్వచ్చు. అలాంటి ఆలోచనల్ని అన్నిటినీ పక్కన పెట్టి మీరేదైతే కోరిక కోరుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టి దానికే ఎక్కువ ఆ కోరిక పైనే ఎక్కువ ఎనర్జీని పాస్ చేయడానికి ట్రై చేయండి. గనక మీరు చేశారు అంటే ఈ పిల్లో మెథడ్ టెక్నిక్ ద్వారా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. దీని సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇలా నైట్ పడుకునే ముందు ఒక థాట్ గనక మనం ఎక్కువ ఎనర్జీని పంపించి యూనివర్స్‌లోకి పంపించడం వల్ల ఈ పిల్లో మెథడ్ టెక్నిక్ యూజ్ చేసి ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఇలా ఫాలో అయితే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎవరైనా పిల్లో మెథడ్ యూజ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం కిందన కామెంట్‌లో నేను కూడా ఈ పిల్లో మెథడ్ యూజ్ చేసి సక్సెస్ అయ్యాను అని కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇలా నైట్ పడుకునే ముందు ఇంకా మార్నింగ్ లేచేటప్పుడు ఏదైతే మీరు అనుకున్న కోరిక ఆ థాట్ అనే దానికి ఎక్కువ ఎనర్జీని మీరు పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పిల్లో మెథడ్ వాడడం వల్ల మీరు అనుకునే కోరిక కంపల్సరీగా నెరవేరుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను ఒక సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు పిల్లో తీసుకున్న తర్వాత పిల్లో చేత్తో పట్టుకొని, అలాగే ఒక పేపర్ తీసుకొని, పేపర్ పైన ఫస్ట్ థ్యాంక్ యూ అని రాసుకోవాలి. ఆ తర్వాత మీరేదైతే కోరిక అనుకుంటున్నారో దానికి ఆ కోరికకి కొంచెం ఎమోషన్స్‌ని యాడ్ చేస్తూ ఒక అఫర్మేషన్ బిల్డ్ చేయాలి. అది ఏ కోరికైనా పర్వాలేదు. నేను ఒక అఫర్మేషన్ ఎగ్జాంపుల్‌గా ఇస్తాను. నేను 10 రోజులలో నేను అనుకుంటున్న డ్రీమ్ జాబ్‌కి వెళ్తున్నాను. ఇంకొక అఫర్మేషన్ ఏమిటంటే, నేను వారం రోజుల్లో 2,00,000 అందుకుంటున్నాను. ఇలా ఎఫర్మేషన్స్‌ని రాసుకుంటూ మీ ఎనర్జీని ఆ ఎఫర్మేషన్‌కి యాడ్ చేయాలి. అంటే మంచి ఎనర్జీని ఆ ఎఫర్మేషన్‌కి పంపించాలి, అందించాలన్నమాట. ఇలా ఆ పేపర్ పైన స్టార్టింగ్‌లో థ్యాంక్ యూ రాసుకోవాలి. మిడిల్‌లో మీరు అనుకుంటున్న ఎఫర్మేషన్ రాయాలి. అలాగే కిందన కూడా థ్యాంక్ యూ అని రాసుకోవాలి.
ఇలా రాసుకున్న పేపర్‌ని పిల్లోలో ఎటువైపు పెట్టాలి అంటే, మీరు హెడ్ ఎక్కడైతే పెడతారో, ఆ సైడు మీరు ఆ పేపర్‌ని పెట్టాలి. అంటే ఆ పేపర్ పెట్టిన తర్వాత మీరు హెడ్ పెట్టాక, అది కొంచెం మీకు టచ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. మీరు పడుకున్న తర్వాత ఆ పేపర్ అనేది మీకు తగులుతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు ఇంకా ఆ కోరిక పైన ఇంకా ఎక్కువ ఎమోషన్స్, ఎక్కువ ఫీలింగ్స్‌ని ఫోకస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎటువైపైతే హెడ్ పెట్టుకుంటారో అటువైపే ఆ పేపర్‌ని పెట్టండి. ఏదైతే కోరికని పేపర్‌లో పెట్టి పిల్లోలో పెట్టారో అదే కోరికకి మంచి ఫీలింగ్స్‌తో మీకు ఆ కోరిక నెరవేరుతుంది అని చక్కగా ఫీల్ అవుతూ చక్కగా నిద్రపోయారు అంటే మార్నింగ్ నిద్ర లేచే వరకు మీ కోరిక పైన మీ ఎనర్జీస్ అన్నీ అదే పర్టిక్యులర్ కోరిక పైన పాస్ అవుతూ ఉంటాయి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఈ పేపర్ ఏదైతే రాసామో ఆ పేపర్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అదే సేమ్ పేపర్ వాడాలా? ఈ కోరిక తీరే వరకు లేదంటే వేరే పేపర్‌లో కూడా రాయొచ్చా? అంటే మీరు అదే పేపర్‌ని జాగ్రత్తగా తీసి ఒకసారి చదువుకొని పక్కన చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకొని మళ్ళా నెక్స్ట్ డే నైట్ పడుకునే ముందు అదే పేపర్‌ని వాడొచ్చు. లేదు నేను మళ్ళీ ఇంకొక ఫ్రెష్ పేపర్‌లో రాస్తాను, ఫీలింగ్స్‌తో మళ్ళీ రాసుకుంటాను అన్నా సరే మీరు మళ్ళీ వేరే పేపర్‌లో కూడా రాసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, మీరేదైతే పేపర్‌ని తీసుకున్నారో ఆల్రెడీ రాసుకున్న పేపర్‌నైనా సరే, లేదంటే కొత్తగా ఫ్రెష్‌గా వేరే పేపర్‌లో రాసినా సరే, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఒక పర్టిక్యులర్ ఎనర్జీతో మీరు పాస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మర్చిపోవద్దు. మీ కోరిక తీరిన తర్వాత మీరు ఏదైతే అనుకున్న కోరిక నెరవేరుతుందో అది వారం రోజుల్లో అవ్వచ్చు, 10 రోజుల్లో అవ్వచ్చు. కోరిక నెరవేరిన తర్వాత మాత్రం మీరు ఏదైతే యూజ్ చేశారో పేపర్‌ని డిసపియర్ చేయాలి. అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఈ పేపర్ వేసి బాగా నానిన తర్వాత ఆ వాటర్‌ని ఏదైనా మొక్కకి వేసేయాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వాటర్‌ని మొక్కకు వేయండి. లేదంటే బయట ఎక్కడైనా పాడేయండి. కానీ మీ ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్‌లో మాత్రం వేయొద్దు. చాలా నమ్మకంతో, కాన్ఫిడెంట్‌తో మంచి ఫీలింగ్స్, భావాలనిస్తూ ఈ పిల్లో మెథడ్ టెక్నిక్‌ని అప్లై చేయండి. కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది. 10-15 డేస్ పెట్టుకోండి. రెగ్యులర్‌గా చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ పిల్లో మెథడ్ టెక్నిక్‌కి మంచి సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకందరికీ అర్థమైందనుకుంటాను. కాబట్టి ఈ టెక్నిక్‌ని జాగ్రత్తగా యూజ్ చేసి మీరు కూడా ఈ మెథడ్ యూజ్ చేసి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా క్లాస్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ, ఇటువంటి ఎఫర్మేషన్స్, మనీ మంత్ర గురించి కానీ ట్రైనింగ్ కావాలి, క్లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.